నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం। అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీలో గల నేచర్స్ నైస్ రిసార్ట్స్ లో మాజీ ఎమ్మెల్యే అన్నారెడ్డి అదీప్ రాజ్ నూతనంగా నిర్మాణం చేసిన అఘోరా రుద్రరూప పరమేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది। అదీప్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వైసీపీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు శోభా హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు। అలాగే పెందుర్తి చోడవరం పరిశీలకులు దిలీప్, వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల, పాయకరపేట నియోజకవర్గాల పరిశీలకులు పైల శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు। అనంతరం వైసీపీ సీనియర్ నాయకులు ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు, చొప్పా నాగరాజు, కోటాన రాము, బోకం రామునాయుడు, సబ్బవరపు నారాయణమూర్తి, ఎస్ ముత్యాల నాయుడు, చుక్కా రామునాయుడు, బోను గంగునాయుడు, రాపేటి రాము పరమేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు చేసి విగ్రహ ప్రతిష్ఠ నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్కు అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ కార్తీక మాసం అమావాస్య పర్వదినం రోజున పరమేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు। ఈ కార్యక్రమంలో ఆత్మీయులు పెద్దలందరూ పాల్గొని పూజలు చేయడం విశేషంగా భావిస్తున్నానని, ఆ పరమేశ్వరుని కృపా కటాక్షం అందరికీ కలగాలని స్వామివారిని వేడుకున్నారు। ఈ కార్యక్రమంలో అనంతరం జిల్లా పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు శోభా హైమావతి మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో పరమశివుణ్ణి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టమని అన్నారు। ఓం నమ శివాయ। అందరికీ నమస్కారం। మరి ఈరోజు చాలా మందికి ఏంటంటే ఈరోజు కేవలం ఒక అమావాస్య అనేటువంటి ఒక ఆలోచనతో చాలా మంది ఉంటారు। కానీ ఈ కార్తీక మాసంలో చివరి నాడు వచ్చేటువంటి కార్తీక అమావాస్య విపరీతమైనటువంటి పట్టు ఉంటుంది। ఆ పరమశివునికి ఎంతగానో ఇష్టమైనటువంటి రోజు వాళ్ళు। అటువంటి ఈ పర్వదినాన్న మరి ఇప్పుడు ఈ ప్రాంతంలో అంతకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే నేచర్ నెస్ రిసార్ట్ ఉందో మరి ఇక్కడ సుమారుగా 11 అడుగులు అఘోర రుద్ర రూపాన్ని ఆ పరమశివుడిని వాళ్ళకి ప్రతిష్ఠ చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది। మరి ఇంత పవిత్రమైనటువంటి కార్యం ఇక్కడ చేసినప్పుడు మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దలు అందరూ కూడా నాయకులందరూ కూడా రావడం కూడా జరిగింది। మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఇవాళ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు పెద్దలు శోభా హైమావతి గారు, అదేవిధంగా పెందుర్తి మరియు చోడవరం నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు దిలీప్ గారు, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ మరియు మాడుగుల అండ్ పాయకరావుపేట పరిశీలకులు మన పైల శ్రీని గారు, అదేవిధంగా మన మహిళా అధ్యక్షురాలు గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇచ్చేయడం జరిగింది। చాలా సంతోషంగా ఉంది। ఆ స్వామివారి కృపా కటాక్షం ఎప్పుడూ కూడా ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి। ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా నిజంగా ఇవాళ మరి ఏదైతే ఇక్కడ వెదులనారలో ఉన్నటువంటి కంచిపీఠానికి సంబంధించినటువంటి గురువు గారు కూడా వచ్చి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ హోమాలు, యాగాలు చేసి రుద్రాభిషేకం కూడా జరిపించుకొని ఇవాళ ఈ ప్రాంతం అంతటినీ కూడా ఒక సుభిక్షంగా చేసినటువంటి ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను। శివయ్య, చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను। ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోని ఇక్కడ ఒక మంచి శివుణ్ణి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినటువంటి మా నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అదీప్ రాజ్ గారు నిజంగా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను। ఎందుకంటే అందరికీ కూడా ఒక దేవుడి తాలూకు కార్యక్రమాలు, ఒక దేవాలయం కట్టాలన్నా, ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయాలన్నా సరే అందరికీ అది సాధ్యం కాదు। ఆ దేవుని తాలూకా ఆశీస్సులు, అనుగ్రహం ఉంటేనే ఇది సాధ్యం। కాబట్టి వారి చేతుల మీదుగా జరగడం అది నిజంగా వారి అదృష్టం। అదే విధంగా వారు పిలవడం వల్ల, రావడం వల్ల అది నాకు కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను। ఆ దేవుని ఆశీస్సులతో కార్తీక మాసంలోని ఈ ప్రాంతం అంతా చల్లగా ఉండాలి, అందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను। ఇప్పుడు ఎలా అయితే ఒక మంచిగా వర్షాలు పడి అందరూ రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటా ఉన్నాను।